హలో భోజన ప్రియులారా, ఇవాళ రవ్వ దోశ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను వచ్చి ఈ గ్లాస్తో 2 గ్లాసుల బొంబాయి రవ్వని తీసుకొని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ ఆల్సో దిస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు అండ్ ఉల్లిపాయ తరుగు, కొంచెం కొత్తిమీర, మైదా అండ్ గోధుమ పిండి, కొంచెం పులిసిన పెరుగు మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. బొంబాయి రవ్వ పిండిలో ఇప్పుడు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో మీ రుచికి సరిపడంత ఉప్పు అండ్ ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా మచ్చిగా మాదిరి కలుపుకోవాలి. పెన్నం బాగా వేడయ్యాక ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దోశ అయితే ఒక పక్క మంచిగా క్రిస్పీగా కాలింది. ఇప్పుడు దాన్ని మనం రెండో వైపు కూడా ఇప్పుడు రెండో వైపు కూడా రవ్వ దోశని తిప్పేసుకోవాలి. వేడి వేడి రవ్వ దోశ రెడీ.